మనందరికీ ప్రేమ అనే 2 అక్షరాల గురించి తెలుసు. కానీ ఆ ప్రేమ ఎలా ఉండాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామా? ఒక వేటగాడు గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు. సరైన బేరం కుదరక ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకొని ఆవునిచ్చి గాడిదకు, గాడిదనిచ్చి బూట్లకు, చివరకు బూట్లిచ్చి ఒక టోపీకి మారకం చేసుకున్నాడు. ఆ టోపీతో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లా పడ్డాడు. టోపీ కాస్త నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే 2 బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకొని అయ్యో పాపమని బాధపడ్డారు. నీకు ఈరోజు ఉపవాసమే అన్నాడొకడు. పెళ్ళాంతో బడిత పూజ తప్పదన్నాడు ఇంకొకడు. లేదు లేదు, నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. తన భార్య ఎదురుగా వచ్చి, మావా వచ్చినావా అంది ఆప్యాయంగా. జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు. గుర్రం ధరకు పలక్కపోతే ఆవుకి మారకం వేశా. మంచి పని చేశావు మావా, పాలు తాగవచ్చు. ఆవు కూడా గాడిదకు మార్గం వేశా. కట్టెలు అడవి నుంచి మోసుకు వస్తుందిలే మావా. గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకున్నా. అడవుల్లో రాళ్ళు రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా. అవి కూడా ఉంచుకోలేక టోపీకి మార్గం వేసినానే. సరేలే మావా, ఆ టోపీతో అందంగా ఉంటావు. కానీ నేను వస్తా ఉంటే వంతెన మీద పడితే టోపీ జారి నీళ్ళల్లో పడ్డది. పోతే పోయిందిలే మావా, నీవు పడిపోకుండా ఉన్నావు. అంతా అడవి తల్లి దయ అని తృప్తిగా ముద్దు పెట్టుకుంటుంది. మిత్రులారా, అన్ని బంధాలు వ్యాపార సంబంధాలుగా పరిణమిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సంభాషణ వినగలమా? కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి, చివరకు మరుపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలే. ఎల్లప్పుడూ ప్రతికూల సందర్భంలో కూడా సానుకూల దృక్పథంతో ఉండేందుకు ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.